శివాయ. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. చెంబుడు జలాన్ని అభిషేకిస్తే చాలు చిదానంద భరితుడై భక్తులను చరితార్థులను చేస్తాడు. గుప్పెడు భస్మంతో అర్చిస్తే చాలు గంపెడు వరాలను కుమ్మరిస్తాడు భోళాశంకరుడు. అంతటి మహామహిమాన్వితమైన మహేశుడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై ఎవరు అనాథులను ఆ అభాగ్యులను ఆదుకునే సేవామూర్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. పంచామృత అభిషేకాలతో అభిషేకించకుండా పేదల ఆకలి తీర్చినా చాలు, ఖరీదైన నైవేద్యాలు సమర్పించకుండా కన్నవారంటూ ఎవరూ లేని అనాథుల కడుపు నింపితే చాలు నా ఆకలి తీరినట్లే, నా ప్రేమకు దగ్గరైనట్టే అని భావించి శ్రీ సోమనాథేశ్వరుడికి నిత్య గంగా సమాన జలాభిషేకాలు, చందన హరిద్ర కుంకుమ భస్మాభిషేకాలు, అలంకరణలు అమోఘమైన రీతిలో అద్భుతంగా జరుగుతాయి. పంచాక్షరి మంత్రాల మధ్య స్వామికి జరిగే అభిషేక సేవలను మనము చూసి ఆనంద పరవశులవుదాం రండి. అభిషేక సేవలో భాగంగా స్వామివారికి జలాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. జలాభిషేకమనంతరం ముక్కంటికి కుంకుమాభిషేకాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా సోమనాథేశ్వర లింగానికి హారతి సమర్పణ ఘనంగా జరుగుతుంది. హారతి అందుకున్న హరునికి మరోమారు జలాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు. అలంకార క్రమంలో భాగంగా పరమ పవిత్రమైన పానవట్టాన్ని చందన త్రిపుండాలతో అలంకరించగా శివలింగం మధ్యలో గజాననుడి రూపుని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. వినాయకుడి నుదుటిపై ఎర్రని త్రిపుండాలను బొట్టుగా అమర్చిన తీరు అలరిస్తుంది. అనంతరం లోకనాయకుడైన శ్రీ సోమనాథేశ్వరుణ్ణి పూలమాలలతో శోభాయమానంగా అలంకరిస్తారు అర్చకులు. శంకరుని ప్రియభక్తుడైన నందీశ్వరునికి పూలమాల సమర్పణ జరుగుతుంది. దేదీప్యమానంగా దర్శనమిస్తున్న గజముఖ సహిత గంగాధరునికి రుద్రాక్షమాల, ముత్యాలమాలను అలంకరిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా వేదమంత్రాల మధ్య లింగధారికి పుష్పార్చన నేత్రపర్వంగా జరుగుతుంది. ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కబర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః. జగత్ కళ్యాణకారకుడిగా కానవస్తున్న కరుణాకరునికి ధూప సమర్పణ నిర్వహిస్తారు అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు. అనంతరం స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి పరమేశ్వర ప్రసాదాన్ని ఆరగించి అనాథ బిడ్డల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామివారిని వేడుకుంటారు. ఈ సందర్భంగా నిరాకార నిర్గుణ సంపన్నునికి కుంభహారతి సమర్పణ ఘనంగా జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. కన్నవారిని కోల్పోయి సొంత గూడంటూ లేక
ఉండేందుకు చోటు లేక రోడ్ల పక్కన, మురికి కాల్వల పక్కన నడుం వాల్చుతూ, ఆకలికి ఓర్చుకోలేక చెత్త కుప్పల్లోని పాచిపట్టిన ఆహారాన్ని తింటూ కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. దిక్కుముక్కు లేక దీన స్థితిలో జీవిస్తున్న అభాగ్యులను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి రప్పించుకొని వారికి రక్షణ కవచంలా ఉండి సొంత బిడ్డల శ్రీ సోమనాథేశ్వరుడు అనాథుల సేవలో తరిస్తున్న భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. శివ బంధువులారా, శ్రీ 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 సోమనాథేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శివయ్య నిత్యాభిషేక సేవలో పాల్గొని మీరే స్వయంగా ఆదిదేవుడికి అభిషేకం చేసి ఇక్కడ జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలిచి మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకోండి.